ఇప్పుడు సమావేశం అయింది ఏంటంటే రీహాబిలిటేషన్. అంటే బేసికల్లీ మీకు మీ దృష్టి తీసుకురావాల్సింది ఏంటంటే ఫంక్షనల్ ప్రాస్థెటిక్ రీహాబిలిటేషన్. మనకు తెలుసు కోవిడ్ తర్వాత ఏంటంటే చాలా మంది బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ లెక్కలు చూస్తే కూడా తెలుగు స్టేట్స్ 2 కలిపి 1600 మంది ఉన్నారు. ఐ థింక్ 100 మెంబర్స్ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్లోనే మ్యాక్సిమం అంటే జారీ సెక్షన్స్ జరిగినాయి వాటన్నిటికి. వేరియస్ అదర్ హాస్పిటల్స్ నుంచి కూడా, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ఈవెన్ మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అయ్యి వచ్చినారు. వాళ్ళకి చాలా మందికి జారీ సెక్షన్స్, జా అంటే అప్పర్ జా, బేసికల్గా మోస్ట్ ఆఫ్ ద టైం అప్పర్ జా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫేషియల్ డిస్ఫిగర్మెంటు జారీ సెక్షన్ తర్వాత, బ్లాక్ ఫంగస్ జారీ సెక్షన్ తర్వాత ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ ఒకటి, తర్వాత నెక్స్ట్ స్పీచ్. సో వీళ్ళందరూ కూడా వేరియస్ సోషల్ లైఫ్లో ఉన్నవాళ్ళే, యాక్టివ్ ఉన్నవాళ్ళే. అంటే నాకున్న 2 పేషెంట్లు, ఒకతను ఎల్ఐసి ఏజెంట్గా, ఇంకోతను పూజారిగా, వీళ్ళంతా సోషల్ లైఫ్లో చాలా యాక్టివ్ ఉన్నవాళ్ళు. సో ఇలాగా చాలా యాక్టివ్ వీళ్ళందరికీ కూడా ఈ జారీ సెక్షన్ తర్వాత మాట్లాడడము, తినడము, తర్వాత డిస్ఫిగర్మెంట్ తర్వాత సోషల్ లైఫ్లో ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేసామంటే ఫంక్షనల్ ప్రాస్థెటిక్ రీహాబిలిటేషన్. దీనిలో భాగంగా ఏం చేసామంటే లాస్ట్ జా సెక్షన్స్, అంటే ఏదైతే మనం ఎముక మొత్తం తీసామో కొంతవరకు అక్కడ మాంసం కూడా తీయడం జరిగింది, అంటే చీక్ బోన్స్ కానీ ఈ పళ్ళు మొత్తం తీయడం జరిగింది కదా, వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చాము మనం. సో వాటిని ఏం చేసామంటే వాళ్ళకి 3D అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరంగా దాన్ని ప్రింటింగ్ చేయించి టైటానియం ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసి దానిపై టూత్ బిల్డ్ చేసాం. సో ఇదంతా కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరిగింది. సో ఫస్ట్ డిజైనింగ్ ఆఫ్ ద ప్రాసెస్, అంటే డిజైనింగ్ ఇంప్లాంట్ ఎట్లా డిజైన్ చేయాలి, ఎందుకంటే ఈచ్ డిఫెక్ట్ ఈజ్ డిఫరెంట్, ప్రతి ఒక్క డిఫెక్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. సో దట్ మనకి అప్రోచ్ కూడా ఆ విధంగానే ప్రతి దానికి కూడా ప్రతి పేషెంట్ కూడా డిఫరెంట్గా మనము ప్లానింగ్ చేసుకుని వాటిని ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసి ఆ తర్వాత వాళ్ళు కంప్లీట్గా పళ్ళని ఫిక్స్ చేయడం జరిగింది. దీని తర్వాత అంటే బేసిక్ దీనిలో ఇలాంటి కేసెస్లో ప్రాబ్లం ఏంటంటే ఆ డిఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే నోట్లో నుంచి ఆ పైన అంగుల్లో, ఎస్పెషల్లీ అంగుల్లో ఆ ప్రాంతంలో హోల్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్ మాట్లాడలేరు, ఏదైనా తిన్నా కూడా ప్రతి పదార్థం కూడా ముక్కులో నుంచి బయటికి రావడము, సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. సో కనుక మనం ఈ రిహాబిలిటేట్ చేసిన తర్వాత పేషెంట్స్కి నార్మల్గా మాట్లాడడము, తర్వాత తిన్న పదార్థాలు ఏది కూడా ముక్కు నుంచి అట్లా పోకుండా ప్రాపర్గా నమిలి మింగడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ వాళ్ళ సోషల్ లైఫ్ కూడా దీని నుంచి ఏదంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మా 2 రిహాబిలిటేటెడ్ పేషెంట్స్ ఉన్నారు. ఇన్ కేస్ ఎనీథింగ్ మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలనుకుంటే కెన్ టాక్ టు. ప్రొసీజర్ ఏమైంది ఏంటంటే వీళ్ళందరూ కూడా మీకు అందరూ తెలుసు, ఈ జా భాగం తీసేసిన వాళ్ళు. సో జా భాగం తీసేసిన తర్వాత వీళ్ళందరూ మమ్మల్ని, అంటే జా అంటే దవడ, పైన దవడ భాగాలు తీసేసిన వాళ్ళు. సో మనకు అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే పేషెంట్స్ ఎట్లా కొంచెం డిస్ఫిగర్మెంటు, తర్వాత మాట్లాడడానికి ఇబ్బంది, మింగడానికి ఇబ్బంది, ఇవన్నీ వాటితో మన దగ్గరికి ప్రజెంట్ అయినాయి. సో వచ్చిన తర్వాత ఏం చేసినామంటే మనము పేషెంట్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి తర్వాత 3D CT వల్ల రికన్స్ట్రక్టివ్ చేసుకున్నాం, మోడల్స్ రికన్స్ట్రక్ట్ చేసుకుని తర్వాత స్టీరియో లిథోగ్రఫిక్ మోడల్స్, అంటే అలాంటి మోడల్స్ బిల్డ్ చేసుకొని దానిపైన టైటానియం బేస్డ్ ఇంప్లాంట్స్ను ప్రింటింగ్ చేయించాం. అంటే దానికి పేషెంట్ స్పెసిఫిక్ టు ఈచ్ పేషెంట్, అందుకే దాన్ని పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అన్నారు. సో మనకు అందరికీ తెలుసు ఇది టైటానియమ్స్, అంటే ఇప్పుడు మనం ఎముక విరిగినా కూడా ఈ టైటానియం, తర్వాత ఈవెన్ పళ్ళు పెట్టడానికి కూడా ఈ టైటానియం వాడతాం. టైటానియం ఏంటంటే హైలీ బయోకంపాటబుల్, సో మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం లేదు. సో ఇలాంటి మెటీరియల్ ద్వారా ఏం చేసామంటే మనం ఇంప్లాంట్స్ని ఫిక్స్ చేసుకొని దానిపైన మళ్ళీ పళ్ళను యథాస్థానంలో పెట్టడం జరిగింది. ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే మనకు ఇమ్మీడియట్గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఈ సింగిల్ పీస్ రూట్ ఫార్మ్ ఇంప్లాంట్స్. సో ఇక్కడ మనం వాడింది ఏంటంటే ప్లేట్ ఫార్మ్ ఇంప్లాంట్స్. సో ప్లేట్ ఫార్మ్ ఇంప్లాంట్స్ నుంచి ఒక స్టడ్స్ బయటకు వస్తాయి అనమాట. సో మనం ఇప్పుడు చూస్తే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ జా మొత్తం ఈ భాగాన్ని అంతా కూడా రిసెక్ట్ చేయడం జరిగింది. ఓకే, రిసెక్ట్ అంటే ఈ పోస్ట్ తర్వాత ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏం చేసిందంటే ఈ జాన్ అంతా కూడా మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కానీ ENT సర్జన్స్ కానీ టోటల్గా దీన్ని రిసెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం చేసినామంటే ఇలాంటి మోడల్స్ మనం ఏం చేసామంటే 3D ప్రింటింగ్ ద్వారా దీన్ని తయారు చేయించేసుకున్నాం. ఓకే,
చేంజ్ చేసిన తర్వాత ఏం చేసామంటే మనము స్పెషల్ ల్యాబ్లో ఇలాంటి ఇంప్లాంట్స్ అంటే దిస్ ప్లేట్ఫామ్ ఇంప్లాంట్స్, ఇది ఒకటి మోడలే, ఇట్స్ నాట్ బేస్డ్ ఆఫ్ టైటానియం. బట్ ఇలాంటి ఇంప్లాంట్స్ ఏం చేసామంటే మిల్లింగ్ చేయించాం. మిల్లింగ్ చేయించిన తర్వాత దీనిపైన కస్టమైజ్ చేసాం, ఈచ్ పేషెంట్ కస్టమైజ్గా మిల్లింగ్ చేయించాం. తర్వాత స్క్రూస్ ద్వారా వీటిని ఫిక్స్ చేసేసుకున్నాం. కనబడుతుందా? సో ఏదైతే భాగము మిగిలి ఉందో ఎముక, ఏదైతే హెల్దీ ఎముక ఉందో దానికి ఈ ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసుకున్నాం. అర్థమైందా? సో వీటికి వచ్చే స్టడ్స్ ద్వారా ఏం చేసామంటే బయటికి ప్రొజెక్షన్స్ ద్వారా టూత్ బిల్డ్ చేసుకున్నాం. ఓకే, సో పేషెంట్కి నమ్మడానికి, తినడానికి, తర్వాత స్వాలోయింగ్కి, తర్వాత మాట్లాడడానికి అనువుగా మనం పళ్ళని దీనికి బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏదైతే జా స్ట్రక్చర్ అంతా కూడా తీసేసామో దాన్ని అంతా కూడా మళ్ళీ ఈ అక్రైలిక్ నుంచి బిల్డప్ చేసుకున్నాం. పీక్ అక్రైలిక్ అని వీటి వేరియస్ మెటీరియల్స్ ఉంటాయి, ఈ లైట్ వెయిట్ పీక్ ద్వారా బిల్డప్ చేసుకున్నాం. ఇది ఆర్టిఫిషియలే కానీ హైలీ బయోకంపాటబుల్ ఆర్టిఫిషియల్ మెటీరియల్. సో మనం ఏమొచ్చు అంటే ఆర్టిఫిషియల్ ఫంక్షనల్ ప్రాస్థెటిక్ రీహాబిలిటేషన్ వచ్చు. అంటే వేరే వాళ్ళకి వేరే దానికి దీనికి డిఫరెన్స్ కూడా నేను చెప్తాను. చాలా చోట్ల కేసెస్లో, బయట కూడా కేసెస్ నన్ను పిలిచినప్పుడు చూశాను, ఈ హోల్స్ పడ్డప్పుడు ఏం చేస్తారంటే తీసి పెట్టినటువంటి పళ్ళ సెట్టు ఉంటుంది, దాని నుంచి ఏంటంటే ఆపోజిట్ బోన్ లేదు కదా, ఆపోజిట్ బోన్ లేనప్పుడు ఏమైందంటే ప్రతిసారి కూడా వాళ్ళు నవ్వడానికి ట్రై చేసినప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. సో అది నమ్మడానికి పనికిరాదు, ఓన్లీ పెట్టుకున్నంత వరకే, చూడడానికి మాత్రమే ఉంటుంది కానీ నమ్మడానికి పనికిరాదు. తిన్న ప్రతిసారి ఆ పదార్థాలు మళ్ళీ ఆ పైనుంచి వెళ్ళడము చాలా ఇబ్బందులు పడుతుంటాయి. బయోకంపాటబుల్ అంటే శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్, అది పెట్టిన తర్వాత ఎటువంటి ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు మన శరీరంలో ఏదైనా కొత్తగా వచ్చింది అనుకోండి, దాన్ని ఫారిన్ బాడీ అంటాం. సో దానికి అలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇమీడియట్గా. ఈ బయోకంపాటబుల్ మెటీరియల్స్ ఏంటంటే అవి మనము ఈ టైటానియం మెటీరియల్, బయోకంపాటబుల్ టైటానియం మెటీరియల్ ఏం చేస్తుందంటే బాడీతో కలిసిపోతుంది, ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ క్రియేట్ చేయదు. అందుకే మనం హార్ట్ వాల్వ్స్లో కానీ, తర్వాత ఈవెన్ నీ రీప్లేస్మెంట్స్లో కానీ చాలా చోట్ల టైటానియం వాడతాం మెడికల్లో. ద అడ్వాంటేజ్, ఇలాంటి ఫిక్సేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఈ పేషెంట్స్ కోవిడ్ నుంచి హాస్పిటలైజేషన్ ఒక 20-30 days హాస్పిటలైజేషన్ అయ్యారు. తర్వాత మ్యూకార్మైకోసిస్ నుంచి అనదర్ 15-20 days హాస్పిటలైజేషన్ అయ్యారు. హాస్పిటలైజేషన్ తగ్గించాం, అంటే ద డే ఆఫ్ సర్జరీ వరకు మాత్రమే హాస్పిటలైజేషన్ ఉంటుంది. ఆ తర్వాత అవుట్ పేషెంట్గా మనం మిగతాది ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్ ఫిక్స్ చేయడానికి జనరల్ అనస్థీషియాలోనే ఫిక్స్ చేసాము. సో 1-2 hours, తర్వాత పేషెంట్ స్టే 1 day ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ డిశ్చార్జ్ చేసేయచ్చు. హాస్పిటల్లో 1-2 days, 1 day 2 రోజులు ఉంటుంది. దాని తర్వాత డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు. మళ్ళీ పనుల సెట్ తయారు చేసి రావడానికి కూడా అవుట్ పేషెంట్ విధానం ద్వారా మనము చేసుకోవచ్చు. అంటే ఎనీ దాని కూడా ట్రీట్మెంట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ థెరపీ ఉంటుంది కనుక మేము ప్రాపర్గా పేషెంట్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇనిషియల్గా పేషెంట్ని 1 week to 1 month మంత్లీ ఒకసారి విజిట్ చేయమంటున్నాము. వాళ్ళ మెయింటెనెన్స్ థెరపీ ఎలా ఉంది, ఎందుకంటే దీస్ రిహాబిలిటేషన్స్ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్. ఇంతవరకు మనకి మ్యూకార్మైకోసిస్ ఎలాంటిదో మనకు తెలియదు, దాని తర్వాత రిహాబిలిటేషన్స్ చేస్తున్నాం. సో వీటినంతా కూడా మనం మెయింటెనెన్స్ థెరపీ మీద కూడా చాలా కనుక నెక్స్ట్ 1 month తర్వాత నెక్స్ట్ 6 months ఒకసారి అబ్జర్వేషన్ చేస్తాం. దిస్ ఈజ్ లైఫ్ టైం. అంటే ఎందుకంటే ఏ ఏరియాస్ అయితే మనము బోన్తో ఫిక్స్ చేస్తున్నామో అవి రిజర్వ్ అయ్యే ఏరియాస్ కావు. ఆ బోన్ అంతా కూడా రిజర్వ్ అయ్యేది థిక్ బోన్, చాలా గట్టి థిక్ బోన్కే మనం డైరెక్ట్గా దీన్ని ఫిక్స్ చేస్తున్నాం. కనుక అంటే మనం ఆలోచిస్తే యాజ్ పర్ థియరిటికల్గా ఇది రిజర్వ్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఇది లైఫ్ లాంగ్ ఇంప్లాంట్ అనుకోవచ్చు. సో కాస్ట్ గురించి మేము చాలా వర్కౌట్, అంటే వీ పేషెంట్స్ మేము ఏం చేసామంటే ఇనిషియల్గా ఇవన్నీ మిల్లింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా కొత్త కాబట్టి చెన్నై ల్యాబ్ నుంచి తయారు చేయించాము. సో దాని నుంచి ఏంటంటే ఈ మెటీరియల్ కాస్ట్ మనకి వాటిని మాత్రమే మేము ఛార్జ్ చేయడం జరిగింది. సో కమింగ్ డేస్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక 1600 మంది పేషెంట్లు అప్రాక్సిమేట్గా మనకి తెలుగు స్టేట్స్లో ఉన్నారు. దానిలో అట్లీస్ట్ మనకి జాలీ సెక్షన్ అయిన పేషెంట్స్ మనకు ఒక 500-600 మనకి డేటా ఉంది. సో వీళ్ళందరికీ రిహాబిలిటేషన్ చేయాలంటే చాలామంది ఎకనామిక్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే త్రూ మీడియా ఐ ఆల్సో రిక్వెస్ట్ గవర్నమెంట్స్ టు సపోర్ట్ మెటీరియల్ కాస్ట్ కానీ ఎన్జిఓఆర్ఎస్ కానీ ఈ మెటీరియల్ కాస్ట్ ఇస్తే ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీ కెన్ రిహాబిలిటేట్. మెటీరియల్ కాస్ట్ వచ్చేసి రఫ్లీ 2 to 3 lakhs మెటీరియల్ కాస్టే ఉంటుంది. 3 lakhs దాకా మెటీరియల్ కాస్ట్. టైటానియం ఇస్ కరెక్ట్. అంటే దిస్ టైటానియం ఈజ్ మెడికల్ గ్రేడ్ టైటానియం. బేసికల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఏ మెడికల్ గ్రేడ్ టైటానియం. అగైన్ there are very few laboratories they got permission for this to make a, otherwise all the labs ఏంటంటే ఆల్రెడీ కస్టమ్ మేడ్ ఇంప్లాంట్స్ మాత్రమే తయారు చేయడానికి అనుమతి ఉంటుంది. ఇలాంటి ఇంప్లాంట్స్ తయారు చేయడానికి
దే నీడ్ ఎ స్పెషల్ పర్మిషన్. టెక్నాలజీ అంతా కూడా ఉండాలి, పర్మిషన్ యాజ్ వెల్ టెక్నాలజీ కూడా ఉండాలి. Both the material includes, the titanium implant includes material, designing, software. డిజైనింగ్ వచ్చినప్పటికి ఏంటంటే ఇంజనీర్స్ ఉంటారు, ఇంజనీరింగ్ డిజైనింగ్ పీపుల్ ఉంటారు. సో మెడికల్ టీమ్ అండ్ ఇంజనీరింగ్ పీపుల్ టుగెదర్ దే విల్ సీ అండ్ దే విల్ డిజైన్, బికాస్ దీస్ ఆర్ ఇవన్నీ కూడా మళ్ళీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గురి కావాల్సిందే. సో మన రఫ్లీ మన మెటీరియల్ కాస్ట్ చూసుకుంటేనే అట్లీస్ట్ మనం ఒక 3 lakhs యావరేజ్గా అవుతుంది. ఖచ్చితంగా 3 lakhs అనేది మినిమం. సర్జికల్ కాస్ట్ కానీ మళ్ళీ హాస్పిటలైజేషన్ మెటీరియల్ చార్జెస్ కానీ వీటన్నిటి మనం అడిషనల్గా చూసుకోవాల్సి వస్తుంది. కూడా అవుతుంది నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్ పీసెస్ బట్టి. ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ గురించి నేను యాక్చువల్లీ ఐ చెక్ వేరియస్ టీఎన్టీ హాస్పిటల్నే రికార్డ్ ఉంది. సో వేరియస్ అదర్ హాస్పిటల్స్లో కొంత రికార్డు సేకరించి అప్రాక్సిమేట్గా 500 ఆంధ్రప్రదేశ్లో. సో ఈ డేటా ఉంది బ్లాక్ ఫంగస్ కేసెస్.